నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం అంటే జనవరి 3న నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఇదే ఇప్పుడు కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఒకే కేసులో 2 దర్యాప్తు సంస్థలు కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6-7 తేదీల్లో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పొచ్చు. ఒకరోజు తేడాలో ఆయన ఏసీబీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. ముందుగా కేసు నమోదు చేసింది ఏసీబీఏ అయినా ఆ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ముందుకు దూసుకుపోతోంది. 2వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా బిఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరు కావాల్సిన అరవింద్ హాజరు కాలేదు. వారిరువురు 3 వారాల గడువు కోరితే ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్లను వరుసగా 8-9 తేదీల్లో విచారణకు రావాల్సిందిగా మరోమారు నోటీసులు ఇచ్చింది. వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయింది. కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7నే విచారించనుంది. అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని వరుసగా ఒకరి తర్వాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమా కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం అంటే జనవరి 3న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి 3 రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్న ఏసీబీ దూకుడుగా సాగుతోంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ విచారణలో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు సాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.